జురాసిక్ వరల్డ్ రీబర్త్ డైరెక్టెడ్ బై ఎడ్వర్డ్స్, రిటర్న్ బై డేవిడ్. మూవీ గురించి చెప్పే ముందు మూవీలోని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. 1993 టైంలో ఒక సీన్ చేశారంట. బట్ ఆ సీన్ ఆ టైంలో అంత టెక్నాలజీ లేకపోవటం వల్ల అంత బాగా రాలేదని డిలీట్ చేశారంట. ఇప్పుడు అదే సీన్ని ఇప్పుడున్న CGIని యూజ్ చేసి మళ్ళీ రీక్రియేట్ చేశారంట. ఆడియన్స్కి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాల్సిందే అని గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు. లేకపోతే 1993 ఎక్కడండి, 2025 ఎక్కడ? అండ్ ఇంకోటి, ఈ మూవీ డైరెక్టర్ ఎడ్వర్డ్ స్పీల్బర్గ్ మూవీస్ లైక్ జురాసిక్ పార్క్ అండ్ జాస్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారని చెప్పారు. అండ్ ఈ మూవీకి రిలేటెడ్గా ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారని చెప్పారు. ఇప్పుడు మూవీ ప్లాట్ చూస్తే డైనోసార్స్ నుండి శాంపుల్ కలెక్షన్ కోసం ఒక టీం ప్రయత్నిస్తారు. అసలు వాళ్ళు దేనికోసం ట్రై చేస్తున్నారు, ఆ ట్రై సక్సెస్ అయ్యిందా లేదా అనేదే స్టోరీ. ఈ మూవీ స్టోరీ గురించి చెప్పే ముందు అసలు స్టోరీలో రకాల గురించి మాట్లాడాలి. ఫస్ట్ టైప్ వచ్చి మూవీకి హుక్ పాయింట్ క్రియేట్ చేసి దానికోసం ఆడియన్స్ మూవీ అంతా ఏం జరుగుతుందా అని ఎగ్జైట్మెంట్గా చూడటం. సెకండ్ టైప్ వచ్చి మూవీలో హుక్ పాయింట్తో పాటు స్టార్టింగ్లో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అనేది ఆడియన్స్కి క్లారిటీ ఇచ్చేయడం. ఇది రిస్క్ ఛాన్సెస్ ఎక్కువ, ఎందుకంటే ఎయిదర్ హిట్ అవ్వచ్చు లేదా ఫట్ అవ్వచ్చు. ఈ మూవీ సెకండ్ కేటగిరీ అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే మ్యాటర్ తెలిసిపోయినా అది ఆడియన్స్ వావ్ అనేలా చెప్పారు. అండ్ ఇప్పుడు స్క్రీన్ ప్లే పరంగా కాన్వర్సేషన్స్ తగ్గించి విజువల్ ఎక్స్పీరియన్స్కి మెయిన్ ప్రయారిటీ ఇచ్చారు. నార్మల్గా ఇలాంటి మూవీస్లో రేర్గా అనిపించేది ఏంటంటే స్టార్టింగ్ ఒక హై సీన్ ఇచ్చి మధ్యలో నార్మల్గా రన్ చేసి ప్రీ క్లైమాక్స్ నుండి మళ్ళీ హై ఇస్తారు. ఈ మూవీలో అలా కాకుండా చూసుకున్నారు. ఎందుకంటే మెయిన్ స్టోరీ ఒక్కటే ఉంటే విజువల్గా అన్ని సీన్స్ ఉండేవి కావు. బట్ దానికి సపరేట్గా సైడ్ స్టోరీ ఇంకోటి యాడ్ చేయడం వల్ల హైలైట్ సీన్స్ ఇంకొన్ని యాడ్ అయ్యి మూవీకి మేజర్ ప్లస్ అయింది. అండ్ ఈ మూవీలో పాయింట్ తెలుసు కాబట్టి ఇక అయిపోయిందిలే అనుకునే టైంకి సస్పెన్స్ క్రియేట్ చేసి ఎక్స్టెన్షన్ ఇవ్వడం బాగుంది. ఇప్పుడు మూవీకి మేజర్ ప్లస్ పాయింట్స్ అంటే గ్రాఫిక్స్ అండ్ సౌండ్ వర్క్. డైనోసార్స్కి సంబంధించి ప్రతి ఒక్క సీన్ చాలా రియలిస్టిక్గా క్రియేట్ చేశారు. అండ్ ఆ సౌండ్ ఎఫెక్ట్స్, కేవలం సౌండ్ ఎఫెక్ట్స్ ఒక రకమైన వైబ్రేషన్ క్రియేట్ చేశారు. అండ్ ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్ సీన్స్కి మేజర్ హెల్ప్ చేసింది. విజువల్గా చూస్తున్నప్పుడు దానికి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అటాచ్ చేసి ప్రతి ఒక్క సీన్తో వండర్స్ క్రియేట్ చేశారు. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.